నుంచి ఈ కోర్టు కూడా తీసుకుని వెళ్తారు. ఎంత భారం భరించవలసిన వాడవై ఉండి కూడా నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఎంతో దీనముగా పడుకుని ఉన్నావు, ఆనందంగా పడుకుని ఉన్నావు. అందుకే బోళ్ళు బాధలు వస్తాయంటండి మనకి. పలానా రోజున నిన్నేదో కొట్టేసి కట్టేసి తిట్టేస్తారు అన్నప్పుడటండి ఆ జయమిచ్చిన దేవుని వైపు చూడాలి కానీ ఆ బాధల వైపు చూడకూడదట. దీనికి ఒక సాదృశ్యం చెప్తున్నాను మీకు నేను. మట్లాదివారం ఒకటి జ్ఞాపకం చేసుకోండి. మట్లాదివారం తర్వాత ఇంకొక ఆదివారం ఉంది. ఏంటి ఆదివారము చెప్పాలండి? మట్లాదివారం తర్వాత ఈస్టర్ ఆదివారం. మట్లాదివారం అయ్యిందా? తర్వాత ఏమొచ్చేసింది వారానికి? ఈస్టర్ ఆదివారం వచ్చేసింది, పునరుద్ధాన దినం వచ్చేసింది. దీన్ని తలంచుకోవడానికి ఒక మాట చెప్పారు. మట్లాదివారం నాడు ఏమని పలికారటండి? చిన్నపిల్లలు, చంటి పిల్లలు, పెద్దవారు అందరూ కలిసి జయము జయము జయమన్నారటండి. హోసన్నా హోసన్నా హోసన్నా, రక్షించయ్యా 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 అని. ఏంటి? గాడిద మీద కూర్చోబెట్టబడినటువంటి యేసు ప్రభుకి జయాలు పలుకుతూ ఉన్నారటండి. ఏం జయం ఇప్పుడు? ఈ మట్లాదివారం ఒకసారి గమనించండి, మీరు లెక్కలెట్టుకోండి. ఈ మట్లాదివారం నుంచి ఈస్టర్ ఆదివారం వరకు ఈ మధ్య కాలంలో ఎంత అగాధం ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత అగాధం ఉందండి ఈ మట్లాదివారం నుంచి ఈస్టర్ ఆదివారం వరకు మధ్యన ఏ అగాధం ఉంది? సిలువ, మహాశుక్రవారము. మహాశుక్రవారం అనేటువంటి భయంకరమైనటువంటి సంఘటనలు ఉన్నాయి అక్కడ. ఎక్కడంటే జయం జయమని పలికేశారు. కానీ మహాశుక్రవారం నాడు, మంచి శుక్రవారం నాడు, గుడ్ ఫ్రైడే నాడు ఏం చేశారండి? ఆయన్ని వీధులమ్మట తిప్పుతూ కొడుతూ రక్తాలు అంటే శరీరంలో ఒక్క పాయింట్ కూడా దెబ్బ తగలినటువంటి పాయింట్ లేదండి శరీరంలో. దున్నినట్లుగా నేల దున్నితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. అది కూడా మాట రాయబడి ఉంది. చేను దున్నినప్పుడు ఎలాంటి చాళ్ళు పడతాయో ఒక్కసారి భూమి మీద, ఈ శరీరం అంతా కూడా ఆ విధంగా పడిందండి. మరి ఇది జరిగేటువంటి కార్యక్రమే కదా. అయ్యో ప్రభా, నువ్వు రక్తం కరుతావు, ప్రాణం పెడతావు, మరణమవుతావు అని విచారించి ఏడవలసింది ఈ మట్లాదివారం నాడు. కానీ మట్లాదివారం నాడు ఏం పలుకుతున్నారండి? జయము జయము జయము. ఇప్పుడు యేసు ప్రభువుకు జయం పలికేటువంటి వారు యేసు ప్రభువు కూడా ఏం చూస్తున్నారట? ఈ మట్లాదివారం నుంచి పునరుద్ధానాదివారమే చూస్తున్నారట. కానీ ఈ మధ్యలో ఉన్న అగాధాన్ని చూడలేదటండి. అంటే మీకు ఎలాగ అర్థమవుతుందో నేను చెప్పినటువంటి మాట. ఏం చూడకూడదు మనము? కష్టం వచ్చింది, జయమిచ్చే దేవుడు నాకు ఉన్నాడు, ఆ జయాన్నే చూస్తాను అనాలటండి. ఏ జయాన్ని చూస్తాము? పొందబోయే జయము, పొందబోయేటటువంటి విజయము చూస్తున్నాను నేను. నా తండ్రి నాతో ఉన్నాడు. ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా, మధ్యకాలంలో ఈ వారం అంతట్లో ఎన్ని కష్టాలు నాకు ఉన్నప్పటికీ కూడా నేను పొందేది జయమే. అందుకే దేవుడు ఏమన్నాడు? నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయించండి. ఈ వాగ్దానం కూడా దేవుడు ఇచ్చాడు మనకి. నేను లోకాన్ని జయించేశాను, మీరు కూడా జయించండి. అంటే ఏంటనమాట అండి? మనకి జయమనే వాగ్దానం ఇచ్చేశాడు మనకు. ఇంకా ఆ యొక్క భయంకరమైనటువంటి స్థితి వైపు మనం చూడటానికి వీల్లేదు. స్తుతులు చేస్తూ యగాదాన్ని తప్పించి ఆ యొక్క ఈస్టర్ పండుగ, జయమిచ్చే పండుగను నేను చూస్తున్నాను ప్రభా, నా సమస్యల మీద జయము, నేను దానికోసమే చూస్తున్నాను అనేటువంటి తలంపుతో మనం ఉండాలని. ఈ బాలుడు పడుకోబెట్టబడినటువంటి బాలుడు ఏం చేస్తున్నట్టండి? ఉంది ఆయన దృష్టిలో ఏంటి? మహా అగాధం ఒకటి ఉంది, మహాయజ్ఞం ఒకటి ఉంది. నేను పొందవలసినటువంటి శ్రమలు ఉన్నాయి, నేను పొందవలసిన గాయాలు ఉన్నాయి, నేను పొందవలసినటువంటి చివాట్లు అవమానాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా వాటన్నిటి కూడా నేను మైండ్లో పెట్టుకోను. నేను దేని పెట్టుకుంటాను? జయమిచ్చే తండ్రిని నేను నా మనసులో పెట్టుకుంటానని ఆయన జయము జయమని ఆడుకుంటున్నావా ప్రభువా? దేవదాసయ్య గారు ఆ పద్యంలో రాసినటువంటి మాట అన్నమాట. అందుకే ఏమి అన్నీ ఎరిగి కూడా ఎరగనట్టు, ఎరిగి కూడా ఈ బాధలన్నీ కూడా ఎరుగును, ఎరిగి కూడా ఏం లేనట్టు, ఆ బాధలు లేనట్టు, నేను ఎరగను అన్నట్లుగా ఆయన ఏం చేశారంటే, ఏమీ ఎరుగని నరుని వలె పండి ఆడుచుంటివా పసుల తొట్టిని. ప్రభువా, నువ్వంత ఆనందంగా ఎలాగ ఆడుతున్నావు? మీకు చెప్పానమ్మన్నా. ఇలా జనంలో ఉన్నాను, ఇలాగ కుర్చీ వేసుకున్నాను, కుర్చీ మీద కూర్చున్నాను, మోకరించట్లేదు, మోకరించేటువంటి పరిస్థితులు అయిపోయాయి, మోకాళ్ళు మనకు సహకరించవు. అందుకని నాకు ఎదురుగా ఇలాగ ఒక హస్తం వచ్చింది. ఆ హస్తంలో 3-4 నెలల పిల్లోడు ఉన్నాడు, పండంటి బాబు. కాళ్ళు చేతులు ఆడించేసి నవ్వేసి కిలకల్లాడేసుకున్నాడు.
పడిపోతాడేమో అనుకుంటున్నాను నేను. దర్శనం చూస్తున్నాను నేను. హస్తంలో ఉన్నటువంటి బాలుడు పడిపోతాడేమో అనుకున్న చూడగానే కాళ్ళు చేతులు ఓ నవ్వుతూ కేరింతాలు కొడుతూ ఉన్నాడు ఆ హస్తం మీద. నాకు చేతులు చూపుతున్నాడు. మరి ఏం చేయాలి నేను? ఎత్తుకోవాలా అక్కర్లేదా? అదే మరి అజ్ఞానం అంటే, మూర్ఖత్వం అంటే అదే. ఏం చేసి అయ్యో బాలుడు వచ్చేసాడు మున్ని అని మా కోడల్ని కేకేస్తున్నాను నేను. మా కోడల్ని కేకే బాలుడు వచ్చేసాడు నేను. వాడు ఇంకా నేను బాలుడు ఇంకా ఏం చేస్తున్నాడండి? నవ్వుతూనే ఉన్నాడు, కేరింతలు కొడతాడు. నేను ఎత్తుకుంటానేమోనని చూస్తున్నాడు. నాకు తర్వాత కానీ అర్థం అవ్వలేదు. బాలుడు వచ్చి సంతోషపడుతున్నానే తప్ప. ఒకసారి అలాగే నా ఇంట్లోకి వెళ్ళి అందరినీ కేకేస్తున్నా, అయ్యగారు వచ్చేసారు అన్నా నేను. దేవుడే వచ్చేసాడు. ఆయన వచ్చేసారంటే కాలు కట్టుకొని నీళ్ళు అక్కడ పెడదామని లోపలికి వెళ్తున్నాను, చెంబు పట్టుకొద్దామని ఈ లోపల వెళ్ళిపోయాడు ఆయన. కొంచెం తేడాలు. ఎంతంత తేడాలు అనుకుంటున్నారు మీరు? ఏగరెక్కంత తేడా. ఆయన వెళ్ళిపోయారు. కాలు కట్టుకోవడానికి చెంబులో నీళ్లు పిల్లలందరికీ ఎగసారు రెండు అన్నాను. ఈ లోపల నీళ్ళు అట్టుకొచ్చినట్టుకు ఆయన లేరు, వెళ్ళిపోయారు. ఇక్కడ బాలుడు కూడా అంతే. సంతోషపడిపోయి మా కోడలను కేకేస్తున్నాను కానీ బాలుడు వచ్చాడని ఎత్తుకోవట్లేదు. ఎత్తుకునే మంది చేతులు ఇస్తున్నాడు ఆయన నాకు. ఎంత బాగున్నాడు పండంటి బాబు. చేతిలోనే ఉన్నాడు. మనిషి కనపడలేదు, రెండో చేయి కనపడలేదు, ఆ చేతిలోనే ఉన్నాడు బాలుడు. అలాంటి దృశ్యాలు. అందుకే ఆ బాబు అలా ఆడుకుంటున్నాడంటే పశువుల తొట్టులో నువ్వు పడుకున్నావా ఏమీ ఎరగనట్టు. ఎంత భారం ఉందో తెలుసా నీ మీద? సిలువ భారం బోల్డ్ ఉంది. నిన్ను కొడతారు, తిడతారు, రక్తాలు కార్పిస్తారు, ఈడుస్తారు, నిన్ను కోర్టుకు తిప్పుతారు నిన్ను. అయినా కానీ అన్నీ ఎరిగి ఉండి, అర్థం చేసుకోండి, అన్నీ ఎరిగి ఉండి ఏమీ ఎరగనట్టుగా ఆడుకుంటున్నావా బాబు అని ఆ పశువుల తొట్టులో పడుకున్నటువంటి బాలుని వర్ణిస్తూ ఉన్నారని మనం అర్థం చేసుకుందాము. కనుక ఈ విధంగా దేవుడు దేవదాసయ్య గారి ద్వారా ఎంతో మనకి ఆణిముత్యాలు లాంటి మణులను మనకి దేవుడు అందించారు. అలాగే 4వ పద్యం కూడా ఏంటంటే, నీదు ప్రథమయాగమనము నేదలంప నెప్పుడు రెండవ రాకలో ఎత్తబడదు. ఇది ఏంటంటే అండి, క్రిస్మస్ కాలము మొదటి ప్రయాణ యాగం అంటండి. మొదటి రాకడ అన్నారండి దీన్ని. క్రిస్మస్ కాలాన్ని ఏమన్నారు? రాకడ కాలము, మొదటి రాకడ కాలము. మరియమ్మ కడుపులో పుట్టేటటువంటి రాకడ ఇది మొదటి రాకడ. మనకు ఇప్పుడు ఏమైంది? మనం వెళ్ళలేనటువంటి రాకడ ఏంటి? రెండవ రాకడ. అది గుర్తుంచుకోవాలి మనము. ఈ మొదటి రాకడను మనం ఆస్వాదిస్తేనే రెండవ రాకడ యొక్క ధన్యత మనకు కలుగుతుంది. కనుక రెండవ రాకడ, ఈ రెండవ రాకడను గురించి ఏమన్నారంటే, నీదు ప్రథమ యాగమనము. ఆగమనం అంటే రాకడ అని అర్థం. ఆగమనం అంటే రాకడ అని అర్థం. రాకడ అంటే ఏంటి? మీరు ఎక్కడి నుంచో వచ్చారు ఇక్కడికి, రాకడ వచ్చింది మీది ఇక్కడికి. నేను ఎక్కడి నుంచో వచ్చాను ఇక్కడికి. రాకడ అంటే రావడము, వేరే ఏమీ కాదండి. రాకడ అంటే ఏంటండి? రావడము. అంచేత రావడము అంటే ఇక్కడికి రావడం అనేదాన్ని రాకడ అన్నమాట. రాకపోకల తోడే ఏంటని చెప్పాడు దేవుడు. రాకపోక, వచ్చావు రాక, ఇది వెళ్తున్నావు పోకడ. రాకపోకల్లో నేను మీకు తోడై ఉంటానని చెప్పినటువంటి దేవుని యొక్క వాగ్దానమును మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రయాణాల్లో ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రయాణమే ప్రార్థన చేయమన్నా ప్రయాణమే ప్రార్థన చేసుకోమని చెప్పి సెలవిచ్చాడు దేవుడు. ప్రయాణమే ప్రార్థన, భోజనం చేసేటప్పుడు ప్రార్థన, ప్రతిసారి కూడా వచ్చేసిన తర్వాత కూడా ప్రార్థన చేసుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళేటప్పుడు ప్రార్థన, చేరిన తర్వాత ప్రార్థన, ప్రతి దానికి కూడా ప్రార్థనల స్థుతులు చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే నీదు ప్రథమ యాగమనము నేను తలంచి ఎప్పుడు రెండవ రాకడలో ఎత్తబడును. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి ప్రసంగంలో కూడా నేను చెప్పేది అదే. మొదటి రాకడను తలంచుకుంటున్నాం, ఇప్పుడు తలంచుకోవాలి. కాబట్టి కాలమాన యోగంగా, కాలమాన ప్రకారంగా మనం తలంచుకోవాలి. కాబట్టి ఆనంద మాసంలో క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని మనం తలంచుకుంటూ ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో మనం వెనువెంటనే దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? రెండవ రాకడని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ క్షణమే ఆయన వస్తే గనక మనం సంతోషంతో పాటలు గానాలు చేస్తూ నృత్యాలు చేస్తూ క్రిస్మస్ పండుగ చేసుకుంటాం. ఎంత అటువంటి మరి లీనమైపోయినప్పటికీ కూడా ఆ కార్యక్రమాలు లీనమైనప్పుడు రెండవ రాకడ ఈ క్షణమే కనుక దేవుడు వస్తే కనుక నేను సిద్ధపడి ఉన్నానా అని మనం ప్రశ్నించుకోవాలి. అది మనం చేసిన గొప్ప ఆలోచన. అందుకే దేవుడు దేవదాసయ్య గారు చెప్తున్నారు అన్నమాట. ఏంటి? ప్రథమయాగమును తలంచుకుంటూ
నేను తలంచుకుంటూ ఎప్పుడు రెండవ రాకడలో వస్తాను ప్రభువా, ఎప్పుడు నీతో కలుసుకుంటాను ప్రభువా, ఎప్పుడు మధ్యాకాశంలో ఉంటాను ప్రభువా, ఎప్పుడు 7 ఏండ్ల విందు నేను అనుభవిస్తాను ప్రభువా అనేటటువంటి తలంపు కలిగిన వారమే ఆకర్షించబడడానికి సిద్ధంగా ఉండి అందుకు కావలసినటువంటి నడత ఎలాగుండాలి, రెండవ రాకడకు ఆయత్తపడాలంటే నేను ఎలాగుంటే నేను ఆకర్షించబడతాను అనే తలంపు. అందుకే 2 తలంపులు కలగాలి ఇప్పుడు మనకి. మొదటి రాకడను తలంచుకుంటూనే చెప్పండి అమ్మ, రెండవ రాకడను తలంచుకుంటూ ఉండాలి. ప్రతి క్షణము ప్రతి సెకనం కూడా ఈ క్షణమే గనక ప్రభు వస్తే నేను ఏమవ్వాలి, ఆకర్షించబడటానికి నీ ఆకర్షణ శక్తి నాకు దయచే ప్రభు. దైవజనులు చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రతిరోజు ప్రతి క్షణము కూడా నన్ను నీ రాకడలో ఆకర్షించుకో ప్రభు, నన్ను నీ రెండవ రాకడలో ఆకర్షించుకో ప్రభు అనేటటువంటి మాటలు మనము పలకవలసినటువంటి వారమై ఉన్నాం. అదే లాస్ట్ ప్రార్థన మాట అండి. అది మనకి అన్నీ ప్రార్థన చేసి నీ రాకడకు నన్ను ఆకర్షించుకో అనేటటువంటి ప్రార్థన మనము చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే రెండవ రాకడలో ఎత్తబడుదును, ఎప్పుడు పరిపాలనమును 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడు జరుగుతుంది అసలు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నామండి? 1000 ఏళ్ల పరిపాలన ఉందని, 7 ఏళ్ల విందు ఉందని జ్ఞాపకం ఉందా మనకి? వింటాము, పాస్టర్లు చెప్పేటప్పుడు బోధకులు చెప్పేటప్పుడు వింటాము, కానీ ఆ ధ్యాస ఉంటుందా మనకి? అదే ధ్యాస ఉండాలటండి. అందుకే భూములు కొన్నవారు భూములు నాయ కాదు అనుకోవాలంటండి. వెండి బంగారాలు కొనుక్కున్న వాళ్ళు, వస్తువులు చేయించుకున్న వాళ్ళు ఇది నాది కాదు అనుకోవాలటండి. నాది కాదు అనుకుంటే ఎలాగుంటుంది చెప్పండి ఒకసారి? కొనుక్కున్నామా సొంతంగా కష్టపడి కష్టార్జితంతో, ఏ తులమో పలమో కొనుక్కున్నామా, ఈ కొనుక్కున్నది నీది కాదు అనుకోమన్నాడు ఏంటి దేవుడు? ఏమనుకోవాలంట? ఇది నాది కాదు. ఇప్పుడే పిలిస్తే ఇది ఎవరిది? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడే కనుక దేవుడు పిలిస్తే ఇంత బంగారం చేయించుకున్నాం, వడ్డాడమో హారమో ఏదో ఒకటి చేయించుకున్నాం, చాలా సంతోషం, స్తుతులు చెల్లించాలి. వస్తువు వెంబడి వస్తువు రావాలంటే స్తుతి వెంబడి స్తుతి చెయ్యాలంటే మనం వస్తువు కొనుక్కున్న వెంటనే దాని గురించి స్తుతులు చెల్లించవలసినటువంటి వారమైనా. కనుక ఇక్కడ మనం ఆలోచన చేసుకున్నటువంటి మాట ఏంటంటే ఈ వస్తువులు కొనుక్కున్నాం కానీ ఇది నాది కాదని బీరువాలో పెట్టుకోవాలంటే అండి. నువ్వు పెట్టుకున్నప్పుడు కూడా ఇది నాది కాదు అనుకోవాలంటే అండి. నువ్వు ధరించినప్పుడు పెట్టులో ఉన్నప్పుడు చేయించుకున్నప్పుడు కూడా ఇది నాది కాదు. ఎందుకో తెలుసా? ఈ క్షణమే నిన్ను దేవుడు పిలిస్తే ఈ చేయించుకున్నటువంటి వస్తువు ఏమవుతుంది అసలు? అందుకే కదా లోకాసువార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుని గురించి చెప్తున్నారు. ఏమని? బోల్డ్ పంట పండేసింది నా పొలాలన్నీ, ఈ పంట అంతా ఎక్కడ పెట్టను, ఈ పాత కొట్లన్నీ కూడా చిన్నవి అయిపోయి పంట ఏమో ఎక్కువైపోయింది అని ఆ పాత కొట్లు ఎన్ని చూసా పెద్దవి చేయించుకున్నాడంటండి. విన్నాం కదా అది ఆ మాట. చేయించుకుంటే చదువు 12వ అధ్యాయంలో ఉంటుంది చూడమ్మా. అది కొట్లు పెద్దవి కట్టించేసుకుని ధాన్యమంతా కూడా అందులో పోసుకుని వెండి బంగారాలు ఎలాగ మూలుగుతున్నాయి. అప్పుడు ఆ రాత్రి గుండె మీద చేసుకుని ప్రార్థన చేసుకున్నాడట. ఏమని? ప్రార్థనే కాదు, తన ప్రాణంతో అన్నాడట, నా ప్రాణమా సుఖించు. ముందేం చేయాలటండి? సుఖించి. ఎంత ఉందో తెలుసా? తరగని ఆస్తి నీ కొరకు నా వెనక ముందు పైన కింద కూడా ఉంది. అవునండి, ఉంది. నా ప్రాణమా ఇప్పుడు సుఖించుము, తినుము త్రాగుము, తినుము త్రాగుము. నీకు జీవితాంతము కాదు, జీవితం ఎంతకాలం అయితే ఉందో అంతవరకు కూడా ఎంత తిన్నా తరగనటువంటి ఆస్తి నీ కోసం నేను తయారు చేసి దాచిపెట్టి ఉంచాను అమ్మ. నేను ప్రాణంతో చెప్పుకున్నాడు అనమాట అండి. ఈ ప్రాణంతో ఉందా? చదువమ్మ ఒకసారి. ఆ కొట్లు విప్పి వాటికంటే కొత్త వాటిని కట్టించి. ఏంటండి అది? ఎంత చిత్రమండి అదండి. పాత కొట్లు సరిపోలేదండి, పంట అంత విస్తారం ఇచ్చాడు ఆ ధనవంతుడికి దేవుడు. అంత విస్తారంగా ఇస్తే కనుక అతను ఏం చేస్తాడనమాట అండి, పోనీ ఆ ఉన్నటువంటి ఆ పాత కొట్లో నిండినంతా పోసుకుని మిగిలింది దానం చేయొచ్చు కదా. ఆ ఆలోచన వస్తుందా మనకి? రాదండి. మానవులం కాబట్టి ఇంకా నేనే పెట్టుకోవాలి, నేనే దోసుకోవాలనేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ పోన్లే నా కొట్లు నిండిపోయి ఇది పేదలకు ధర్మం చేద్దాం అన్న తలంపు మనకి రాదు. ఏం చేశాడు? ఆ కొట్లు తీసేసంటే అండి పెద్ద పెద్ద కొట్లు కట్టించి ఆ పంట కూర్చుకొనుటకు స్థలము చాలదు గనుక నేనేమి చేతును అని తనలో తను ఆలోచన చేసుకుని
ఇలా చేస్తాను నేను. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని అమ్మా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అదండి, ఒక సంవత్సరానికి కాదండి ఇది. మనం అపరాలు కొనుక్కుంటాం, దాచుకుంటాం. ఎప్పుడు దాచుకుంటాము? సంవత్సరం సరిపడా పప్పులు ఉప్పులు కారాలు కొట్టించుకుని ఆడించుకుని, ఇంకా జీలకర్ర కూడా సంవత్సరం సరిపడా కొనుక్కునే వాళ్ళు లేరా? ఉన్నారండి. ఎండబెట్టుకుని శుభ్రంగా దాచుకుంటారు. అది పొదుపు, మంచిదే, కాదని అన్నా నేనండి. కానీ ఇదంతా సంవత్సరం పొడికి నాదే అనుకున్నాం. ఎప్పుడు వరకు తింటామో తెలియదు. మనం ఇది దాచుకున్న రాత్రి వెళ్ళిపోతామేమో తెలియదు మనకి. ఒక ఆవిడ, తెలిసినటువంటి ఆవిడ, ముసలావిడ. ఇప్పుడు నేను ముసలిదాన్ని, అప్పుడు పడుతుందాన్ని. ఓ ముసలావిడ అనమాట. పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, ఒక్కరితే జీవిస్తూ ఉంది. ఆ జీవిస్తూ ఉండేటువంటి ఆవిడ పొద్దునకి చక్కగా మినపట్టు రొట్టె డేసా రొట్టెలాగా వేసేసుకుని శుభ్రంగా ఆ రాత్రి తిన్నారు, పడుకున్నారు. పడుకుని పొద్దున్న లేసరికి ఆవిడ తలుపులు తీయలేదేటని 8, 9, 10 అయ్యేసరికి తలుపులు తడితే ఏమీ తలుపులు తీయట్లేదు, మనిషి బయటికి రాలేదు. రాత్రికాల సమయంలో వేసుకున్నటువంటి రొట్టె తినటానికి ఆవిడకి అవకాశం. తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి ఆమె చనిపోయి శవమై ఉంది. చూస్తే కనుక రొట్టె ముక్క చక్కగా బిస్కెట్ కలర్లో ఖాళీ ఉంది. చట్నీ చేసుకుని కూడా పెట్టుకుని ఉంది. ఇవన్నీ తినటానికి ఒక్క రాత్రి, తెల్లారితే తినన్నా పడుకు అయిపోయాను. అంటే కాఫీ తాగినప్పుడైనా సరే ఏమవుతుందండి, మన ప్రాణం ఎప్పుడవుతుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు కదా. అప్పుడు ఈ ప్రాణంతో చెప్పుకున్నాడట, నా ప్రాణం పొద్దున్న తింటాను నేను, అంతవరకు ఆగని మూత పెట్టుకునే పడుకున్నది ఆమె. అవిందా? మన ఇష్టమా తినటానికి? యెహోవా సెలవు లేకుండా ఆహారం తినేవాడు ఎవడున్నాడు? యెహోవా సెలవు ఉండాలి మనం ఆహారం తినాలంటే, టీ తాగాలంటే. పొయ్యి మీద ఉన్న టీ ఉండగానే చనిపోతున్నాం మనము. కనుక ఈ ప్రాణము శాశ్వతము కాదు. శాశ్వతమైన ప్రభు ఉన్నాడు, శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యం ఉంది. దాని కొరకే మనం ప్రయాసపడవలసినటువంటి వారమై ఉన్నాం. క్రిస్మస్ జరిగించుకుంటేనే ఈ జీవిత సత్యాలన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన. ప్రాణమా చెప్పమ్మా, ఎంతవరకునండి? అనేక సంవత్సరాలంటే నేను ఇందాక చెప్పాను, అనేక సంవత్సరములకు, తరతరాలు. ఇంకా అంత తరగని ఆస్తి సంపాదించాను నేను, సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. ముందు పాయింట్ సుఖించుము, తిని తాగు, సంతోషంగా ఉండును, నీకే లోటు లేదు. ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. అదండి, ఈ ఒక్క ప్రాణము. ఈ బొందులో ఉన్నటువంటి ఆ ప్రాణం మరి పొడిగి ఎంత ఉంటుందో, వెనప ఎంత ఉంటుందో మనకు తెలీదు. ఒక పాయింట్ అంత ఉంటుంది మీ ప్రాణము. ఈ ప్రాణాన్ని, నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను. ఏంటో తెలుసా? నీ శరీరానికి సంబంధించిన తరతరాల తరమైనటువంటి ఆస్తి నువ్వు సమకూర్చుకున్నావు. అయితే ఇప్పుడు నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నానయ్యా, ఈ ఆస్తి అంతా ఎవరిదవుతుంది? అందుకే కొనువాడు తనది కాదనుకోవాలంటే అండి, పొలం కొన్నా, వస్తువు కొన్నా, ఇది నాది కాదు అనుకో అని నువ్వు సంపాదించిన నీ ప్రాణం వెళ్ళిపోద్ది. నీ వెనకాల ఎవరు తిన్నారు? నువ్వేం చూస్తున్నావు? నువ్వు నీ కొడుకే తీసుకున్నాడో, పైవారే తీసుకున్నారో, దొంగలే తీసుకున్నారో, అప్పుడు స్నానం చేయించడానికి తీసుకొచ్చినటువంటి వాళ్ళే ఆ మెళ్ళలో ఉన్నాయని లాగేసుకుంటున్నారో. ఏమవుతుందో ఏమన్నా తెలుసా నీకు? అందుకే అస్థిరమైనటువంటి వాటి ఎందు, పైన వాటి ఎందు మనసు ఉంటుండ కానీ భూమి వైపు ఉన్న, భూమి మీద ఉన్నటువంటి వాటి వైపు మనసు పెట్టవద్దు. అంటే తినొద్దు తాగొద్దని కాదండి, చేసుకో నువ్వు. కానీ నీ దృష్టి అంతా కూడా ఎక్కడ ఉండాలో తెలుసా? రక్షణ మీద ఉండాలి, రెండవ రాకడ మీద ఉండాలి. అందుకే పండగ చేసుకుంటున్నామంటే చేసుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఈ క్షణంలో వస్తే కనుక నేను ఏమవుతాను? అందుకే 7 ఏళ్ల విందు ఉందనే సంగతి తెలుసు కదా మనకి, 1000 ఏళ్ల పరిపాలన ఉందని తెలుసు కదా మనకి. ఆ రాజ్యం కొరకు ఎదురు చూసేటటువంటి వారముగా మనము ఉండాలని. అందుకే ఎత్తబడుదును, ఎప్పుడు ఎత్తబడుదును, ఆ 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడు చూస్తాను నేను అనేటటువంటి తలంపులు మనకు ఉండాలట దైవజనులు రాసిన పద్యంలో. ఆ తలంపే మనకు ఉండాలి. ఇప్పుడు ఇందాక చెప్పాను చూడండి సాదృశ్యం. మట్లాదివారం నాడు జయం పలికారు, ఆదివారం నాడు జయం వచ్చేసింది, అవునండి. కానీ మధ్యకాలంలో ఏముంది? అగాధం ఉందని చెప్పాను కదా. ఏముందని చెప్పాను జ్ఞాపకం చేసుకోండి. గుడ్ ఫ్రైడే, మహాశ్రమ కాలము, ప్రాణం పోయేటటువంటి రోజు అది.
ఇంత రోజు కూడా ఈ వారం అంతా కూడా తిప్పుతూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు, రక్తాలు కార్పిస్తూనే ఉన్నారు. ఈ వారం అంతా కూడా ఇవేమీ కూడా బుర్రకెక్కించుకోలేదటండి ఆయన. ఆడుకున్నాడట, అన్నీ కూడా మోయవలసినటువంటి భారం ఉంది అని తెలిసి కూడా ఆనందంతో ఆయన ఆడుకుంటూ ఉన్నాడటండి ఆయన. అంత విశ్వాసం కావాలి. ఇప్పుడు మన దగ్గర కూడా ఉన్నారు కొంతమంది విశ్వాసులు, ఎన్ని భారాలు పుట్టిన దగ్గర నుంచి కూడా మోస్తున్నప్పటికీ కూడా దానివైపు చూడకుండా పొందబోయే జయము వైపు. ఏంటండి అది? పొందబోయే ముక్తి, పొందబోయేటువంటి ముక్తి, పొందబోయేటటువంటి జయము కొరకే మనం చూడవలసినటువంటి వారమైన అదే భక్తి జీవితము, అదే విశ్వాస జీవితము, అదే సేవా జీవితం అని గుర్తుంచుకోవలసినటువంటి వారమైన. ఉట్టు కట్టుకుని ఇక్కడ మనము వేలాడే వారం ఎవరమో కూడా లేము. ఎంత గొప్ప ధనవంతులైనప్పుడు కూడా, ఎంత గొప్ప భక్తులైనప్పటికీ కూడా దేవుని యొక్క కృప మన మీద ఉంటేనే రెండవ రాకడకి మనం ఉండగలుగుతాం. లేకపోతే రెండవ రాకడ మనము చూడలేము. ఆయన కృప ఉన్నటువంటి వారికి మాత్రము ఆయన రాసిపెట్టి దాచిపెట్టి ఉంచాడని మనం అర్థం చేసుకుందాము. ఇలాంటి తలంపు రెండవ రాకడ తలంపే కావాలి. అందుకే ప్రతి క్రిస్మస్ ఈ సందేశంలో కూడా నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే రెండవ రాకడ, రెండవ రాకడ. ఇది కాలమానం ప్రకారంగా పండగ చేసుకుంటున్నాం, కానీ రెండవ రాకడే మనకు ముఖ్యమైనది. ఆ రాకలు మనం ఎత్తబడకపోతే కనుక లోకము హేళన చెప్పాలని చరణం రాశారు కదా దైవజనులు. లోకము హేళన చేస్తుంది మనల్ని. కనుక మన యొక్క జీవిత విధానం అంతటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎంతసేపు బైబిల్ చూద్దాం, ఎంతసేపు ప్రార్థన చేసుకుందాం, ఎంతసేపు దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం. తిరుగుతున్నాం. అందుకే కాలికి కంటికి కూడా విశ్రాంతి ఉండదటండి. ఉందా? విశ్వాసకి సేవకుడి మాట అలా ఉంచండి. విశ్వాసకి కూడా కుటుంబమును గురించి, కుటుంబంలో వ్యక్తుల గురించి, మన వెనకాల వృద్ధుల గురించి, ముందున్నటువంటి పిల్లల గురించి మనం చేయవలసిన పని ఏంటండి? ప్రార్థన, విజ్ఞాపన, కన్నీటి ప్రార్థన అన్నారండి. అందుకే కంటికి విశ్రాంతి ఉండకూడదంటండి. దేనికి విశ్రాంతి ఉండకూడదమ్మా? ఈ కంటితో వాక్యం చదువుకోవాలి, ఈ కంటితో ప్రార్థన చేస్తూ కన్నీటి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఈ కంటికి కాలికి విశ్రాంతి ఉండకూడదంటే దాని అర్థం ఏంటండి? జులైలా తిరిగి రమ్మని కాదండి, అక్కడికిక్కడ పని పాట లేకుండా రౌడీలా తిరిగి రమ్మని కాదండి. అది ఇంకా విశ్వాసులు ఎక్కడెక్కడైతే ఉన్నారో, ఇంకా బాప్తిసం తీసుకోవాల్సిన ఆత్మలు ఎక్కడున్నాయో నీ కాలు పరిగెత్తించాలి, నీ కాలుతో నడవాలి. దీనికి విశ్రాంతి ఉండడానికి వీల్లేదు. మోకాళ్ళుని ప్రార్థన చెయ్యాలి. ఈ కాలుకి విశ్రాంతి ఉండకూడదంటే అర్థం ఏంటండి? మోకాళ్ళుని ప్రార్థన చెయ్యాలి. మోకాళ్ళుని ప్రార్థన చేయడం కాలికి విశ్రాంతి ఉండదండి. అలాగే మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ సేవ నిమిత్తం ఎవరు దేవుడు నీకు జ్ఞాపకం చేశారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి రావాలి. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మరి 1000 ఏండ్లు పరిపాలన ఉందని, 7 ఏండ్ల విందు ఉందని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎంత శ్రమ వచ్చినప్పుడు కూడా దాన్ని దాటించి జయమైనటువంటి గట్టు మీద పెట్టండి దేవుడు నాకున్నాడని తలంపు కలిగి ఉంచుకోవాలని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అందుకే దోతలను కూడి చేసిన స్తోత్రములను, అలాంటి బాలయేసును రెండవసారి 1000 ఏండ్ల పరిపాలనకు 7 ఏళ్ల విందుకు తీసుకెళ్ళేటువంటి దేవుడు నాకున్నాడనేటువంటి తలంపుతో మనం ఈ నెలంతా కూడా సాగవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక పొద్దుతిరుగుడు పువ్వు గురించి చెప్పాను మీకు ఒకసారి. పొద్దుతిరుగుడు పువ్వు ఎలాగుంటుందటండి? పువ్వు మరి ఇలాగ ఉంటుంది కాబోలు. తోట అయితే చూస్తాను, బస్సులో వెళ్ళేటప్పుడు దగ్గరుండి చెట్టుని నేను చూడలేదు. ఇలాగ ఉంటుంది పువ్వు. అది సూర్యుడు ఉన్నంతసేపు ఇటేపు ఉన్నంతసేపు ఇటేపు తిరుగుతుందని, మధ్యాహ్నం అయితే ఇలాగొస్తుందని, సాయంకాలం అయితే పడమటికి తిరుగుతుందని విన్నాను నేను. చూసిన వాళ్ళు కూడా చెప్పారు నిజమేనండి అదని. కనుక పొద్దుతిరుగుడు పువ్వు అంటే నువ్వే నేనే. ఈ పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడు అంటే నీతి సూర్యుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రూపాన్ని చూడటానికి జన్మించింది మొదలుకొని చనిపోయి సమాజం తిరిగి లేచినంత వరకు కూడా మన యొక్క మనసు అలా తిరుగుతూ ఉండాలి. అలా ప్రభు వైపే, జన్మ వైపు, అలాగే శ్రమ పొందిన యేసు వైపు, అలాగే ప్రసంగాలు చేసిన యేసు వైపు, ఆయన మరణించే యేసు వైపు మన జీవితాన్ని మనం ఏం చేయాలంటే ఆయన జీవితం వైపు మనం అట్రాక్ట్ అయ్యి ఉండాలని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అందుకే దోతలను కూడి చేసేది స్తోత్రమని. ఇప్పుడు ఇక్కడ సీన్ ఎలా ఉందండి? ఇక్కడ ఈ దృశ్యం ఇక్కడ ఏమనుంది ఒకసారి చెప్పండి. ఈ దృశ్యం ఇక్కడ ఎలాగుందండి? తొట్టెలో పడుకోబెట్టబడినటువంటి బాలయేసు. ఈ బాలయేసును దోతలు ఉన్నారటండి. ఇక్కడ ఉన్నారా లేదా? ఈ తొట్టికి పైగా దోతలు ఉన్నారు. అటువైపు ఇటువైపు తల్లిదండ్రులు ఉన్నారు. గొర్రెలను కాసుకునే వాళ్ళకి కనబడినటువంటి దేవదూత ద్వారా వారు ప్రబోధించబడిన వారే వారి మందలను విడిచిపెట్టి, వారి పొలాలను విడిచిపెట్టి,
ఆయన ఏం చేశారంటే వారు వచ్చారు బాలయేసుని చూడటానికి. దూతలను జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానులు వచ్చారు. పాకలో నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత వారిని కూడా జ్ఞాపకం దూరంగా ఉన్నారు, వారు తొట్టికి దూరంగా ఉన్నారు. వారిని కూడా మనము ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమైన. ఇప్పుడు దూతల ఆకాశం నుంచి, అందుకే దూతలట నరుడుగా పుట్టినటువంటి బాలయేసు ఎలాగున్నాడోనని పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు కుమారుడుగా ఉన్నటువంటి అక్కడ యేసుప్రభు అక్కడ ఉన్నాడు. అప్పుడు పుట్టిన తర్వాత వచ్చి చూసి వెళ్ళారటండి. వారు స్తుతిగానాలు చేస్తూ పాటలు పాడుకుంటూ వారు వచ్చి బాలయేసుని నరుడై ఎలాగున్నాడో చూడటానికి వచ్చి సంతోషముగా పాటలు పాడినటువంటి దూతలను కూడి చేసేద స్తోత్రములను గొల్లలను చేరి నీ కీర్తి గొప్ప చేతు. ఇప్పుడు మన మనసు ఎక్కడికి వెళ్ళాలన్నమాటండి? దూతల పాటలు పాడిన దగ్గరికి వెళ్ళి పాటలు పాడాలంటండి. అలాగే గొల్లల దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క కీర్తిని వారు ప్రకటన చేశారటండి. ఆయన కీర్తిని గొల్లలు ఏం చేశారండి? దూత చెప్పిన మాట విన్నారు, నమ్మారు. విన్న తర్వాత నమ్మారు. నమ్మిన తర్వాత వెళ్ళాలనుకున్నారు, వెళ్ళారు, చూశారు, సంతోషించారు, వాళ్ళు నెత్తుకున్నారు, ముద్దాడారు. వస్తూ వస్తూ కూడా బాలయేసు పుట్టాడు, దేవుడే ఈ లోకానికి నరుడుగా వచ్చాడు. చూడండి 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 ప్రకటన చేసుకుంటూ వచ్చారటండి. కీర్తి ప్రకటన చెయ్యాలి. గొల్లలు చేసినట్లుగా నువ్వు నేను కూడా ఏం చేయాలండి? దూతలు చేసినట్లుగా స్తోత్రములు చెయ్యాలి, గొల్లలు చేసినట్లుగా ప్రకటన చెయ్యాలి. ప్రభు యొక్క కీర్తిని ప్రకటన చేయవలసినటువంటి వారు. మనం నోరు మూసుకుని ఊరుకోవద్దు. ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను అనేటువంటి మాట మన దగ్గర ఉండడానికి వీల్లేదు. నీ దగ్గరికి ఉప్పు కోసమే వస్తారు, దీపం కోసమే వస్తారు, క్యాండిల్ కావాలని వస్తారు. నీ దగ్గరికి ఏదో ఒకటి కావాలని వచ్చేటువంటి ప్రజలు లేరా మీ దగ్గరికి? ఇరుగు పొరుగు రారా? వాళ్ళకే చెప్పు నువ్వు సువార్త. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. మా మధ్యకు దిగివచ్చిన దేవుడవు, మా మధ్యలో పండుకున్న దేవుడవు, దేవాది దేవుడవు, పరమాత్ముడవు, పైనున్న వాడివే కానీ క్రిందనున్న వాడవు కావు. మేము పిలిచినప్పుడు ఎలా వచ్చే దేవుడివై ఉన్నావు, ఆదరించే దేవుడివై ఉన్నావు. మా కొరకు సమస్తం అర్పణ చేసినటువంటి దేవుడవు, సమర్పణైపోయి లోకానికి, యాగమైపోయి లోకానికి, యజ్ఞమైపోయి లోకానికి వచ్చిన దేవుడవు తండ్రి. నీకేమి ఇవ్వగలము? హృదయపూర్వకంగా స్తుతులు అర్పిస్తున్నాము. హృదయపూర్వకంగా చేసిన ప్రార్థన విజ్ఞాపనని పాదాల చెంతకు చేర్చుకొనమని, స్వీకరించుమని, జగద్రక్షకునిగా వచ్చినటువంటి నిన్ను మేము అర్థించుచున్నాము, అంగీకరించి యేసునామమున దీవులను అందించమని అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాత.